ఎవరైనా సరే మీ తప్పుల్ని ఒప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు వాక్యం ద్వారా మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు సేవకుని ఉద్దేశం. ఆ మాట చెప్పి మీరు మా పిల్లలు కాబట్టి మేము మిమ్మల్ని ఏం చేయాలి? మీ నాయన తాగుపోతాడు అనుకో, మీరొద్దు మాకు, మీరుతా తాగుపోతాడు అని ఇల్లు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళు రా. అమ్మ పని చేయి పనికి మాలని అనుకో, నేను ఒక అమ్మనా అని చెప్పి ఇల్లు ఇడిచిపోయిన వాళ్ళు రా. అదే వాక్యం విషయానికి ఆత్మీయంగా వాక్యాన్ని చెప్పి బాప్తిసం ఇచ్చి వాక్యంలో నడిపించే సేవకులైన తండ్రులు ఏమన్నా చెప్తే ఏమంటారు మీరు? ఏమన్నా పొరపాటు జరిగితే ఏమంటారు మీరు? ఏమంటారు? వాడు అసలు మనకి నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నాను అంటాడు పౌలు. కానీ వాక్యాన్ని చెప్పి వాక్యంతో పెంచి పోషిస్తున్నాను మిమ్మల్ని. మరి తండ్రి ఒక మాట అంటే పడరు, మిమ్మల్ని మీరే ఎంత చక్కగా మోసం చేసుకుంటున్నారు. కేవలం బతుకున్నంత వరకు పెంచి పోషించే తండ్రుల్ని మాత్రం విడిచిపెట్టరు. ఆత్మీయంగా మిమ్మల్ని వాక్యంతో బలపరిచి స్థిరపరిచి మీ తప్పులు సరిచేసి పరలోక రాజ్యంలో దేవుని యొక్క యుగ యుగాలు సజీవ లెక్కలు మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయాసపడుతున్న తండ్రిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు? మీకు మీరే మోసపుచ్చుకుంటున్నారు. అందుకే అంటారు కదా వాక్యము, మోసపోకుడి దేవుడు